ఎందుకు శిక్షించాడు? ఏ పాపాన్ని బట్టి శిక్షించాడు? ఈ సెక్షువల్ సిన్స్ని బట్టి కదా. చండాలం పెరిగిపోయింది, అక్కడ ఒకలాంటి నేచర్ పెరిగిపోయింది. ఇటువంటి సిన్ పెరగడానికి కారణం ఏంటో చెప్తున్నాడు చూడా. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏమనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. ఆగండి. అటువంటి సిచ్యువేషన్ వెళ్ళటానికి కారణం ఏంటి? సొదొమ వాళ్ళు అసలు ఎక్కడ మొదలైంది ఇదంతా? ముందు గర్వం స్టార్ట్ అయింది. ఫస్ట్ థింగ్ ఏంటి? గర్వం స్టార్ట్ అయింది. గర్వం ఎప్పుడు వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర తగ్గింపు పోయి, నాకు తెలుసు అని నాకున్న క్వాలిటీస్ని బట్టో, నాకున్న చదువుని బట్టో, లేకపోతే నాకున్న టాలెంట్స్ని బట్టో, లేకపోతే నాకున్న స్థితిని బట్టో నాకు తెలుసు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే రావడం మొదలు పెడుతుందో అక్కడ నుంచి గర్వం స్టార్ట్ అవుతుంది. అంతేనా? తగ్గింపులు లేని స్థితి గర్వానికి దారితీస్తుంది. తగ్గింపు లేని స్థితి ఎందుకు వస్తుంది? నాకున్న చదువుని బట్టో, లేకపోతే నాకున్న డబ్బులను బట్టో, లేకపోతే నాకున్న తలాంతులను బట్టో, నాకున్న స్కిల్ని బట్టో ఏదో నా జీవితంలో కొంచెం స్పెషల్గా నాకు కనిపిస్తుంది కదా. సైతాన్ గాళ్ళు ఎట్లా వచ్చింది? తనకున్న సౌందర్యాన్ని బట్టి ఆడు పరిశుద్ధతను చెడుపుకున్నాడు అని ఉంటుంది కదా యెహెజ్కేలు గ్రంథంలో. ఎట్లా వస్తుంది గర్వం? మనకి ఏదో ఒకటి ఉంటుంది మన దగ్గర కొంచెం మంచిగా అనిపించేది, మిగతా వాళ్ళు రికగ్నైజ్ చేసి అరే వీళ్ళు ఇది ఉంది కదా అని. సపోజ్ నాకు బాగా పాటలు పాడటం వచ్చు అనుకోండి, జనాలు ఏం చేస్తారు? భలే పాట పాడతావు, పాట పాడు అంటారు. లేదా నాకు బాగా మార్కులు వస్తున్నాయి అనుకోండి, మా ఇంట్లో వాళ్ళు నా గురించి ఏం చెప్తారు? మా అబ్బాయి భలే చదువుతాడండి, ప్రతి ఒక్కడు నీ పర్సంటేజ్ ఎంత, నీకు ఇంత, దాని ఏదో ఒకటి మనకి ఏదో ఉన్న ఒకటి ప్లస్ పాయింట్ ఉంటుంది కదా. దాని గురించి నేను ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు స్లోగా దేవుని దగ్గర తగ్గింపు పోయి, నాకున్నదాన్ని నేను ఎప్పుడైతే చూసుకోవడం మొదలు పెడతానో, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది అన్న గర్వం స్టార్ట్ అవుతుంది. గర్వం మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ టు డిస్ట్రక్షన్ ఏంటి? ప్రైడ్. నాశనానికి మొదటి మెట్టేంటి? గర్వం. మరి ఆ సామెత ఎట్లా పెట్టారో కానీ నాశనానికి మొదటి మెట్టు గర్వం. సో మనిషికి గర్వం వస్తుంది అంటే గర్వానికి కారణం ఏంటి? వాడుకున్న తలాంతులైనవి ఉండాలా, వాడుకున్న జ్ఞానమైనవి ఉండాలా, వాడుకున్న పరిస్థితులైనవి ఉండాలా. సో గర్వం వచ్చింది. గర్వం నుంచి ఏమైంది? ఆహార సమృద్ధి. నెక్స్ట్ ఏం వచ్చింది? ఆహార సమృద్ధి వచ్చింది. దేవుని దగ్గర తగ్గింపు జీవితం పోయింది. తగ్గింపు జీవితం తర్వాత ఆహార సమృద్ధి వచ్చింది. ఆహార సమృద్ధి వచ్చిన తర్వాత నిర్విచారమైన సుఖస్థితి. నిర్విచారమైన అంటే ఫుల్ లగ్జూరియస్ కంఫర్టబుల్ లైఫ్ వచ్చింది. వచ్చి పక్కన వాడి గురించి ఆలోచించి పక్కన వాడికి సహాయం చేయాలన్న మైండ్ సెట్ పోయింది. ఎప్పుడు అయితే ఇటువంటి స్థితిలో సొదొమ, గమనించండి, లోతు సొదొమని చూసినప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు సొదొమని? అక్కడ ఏముంది? గ్రీన్కి కనిపించింది, పచ్చగా కనిపించింది. అంటే నీళ్ళు, నేను అర్థమైంది ఆ టైంలో నీళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మంచి ఊర్లు ఉంటాయని. సమృద్ధి కనిపించింది అక్కడ. సెలక్షన్ అందుకే చేసుకున్నాడు లోతు. నిజంగానే అక్కడ సమృద్ధి ఉంది, కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది అక్కడ. ఆ పట్టణాలు ఏమైపోయినాయి అంటే వాటికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వాటికి ఉన్న పరిస్థితులను బట్టి గర్వపడటం మొదలుపెట్టినాయి. ప్రతి ఒక్కడు మా ఊరికే వస్తున్నారు, మేమే గ్రేట్ అన్న ఫీలింగ్ రావడం మొదలుపెట్టింది. గర్వంతో పాటు కడుపు నిండిన స్థితి ఉంది. కడుపు నిండిన స్థితితో పాటు లగ్జూరియస్ లివింగ్ స్టార్ట్ అయింది అక్కడ. ఎప్పుడైతే దేవుణ్ణి వెతికే స్థితి పోయి, దేవుని దగ్గర తగ్గించుకునే స్థితి పోయి, నాకు సమృద్ధిగా తినటానికి ఉండి నేను లగ్జూరియస్గా ఉంటాను, ఏం జరుగుతుందో తెలుసండి? నేను సెక్షువల్ ఇమ్మొరాల్గా అంటే ఇట్లాంటి సెక్షువల్ సిన్స్లోకి పడిపోతాను నేను. గమనించండి, ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ప్రాస్పరిటీ గాస్పుల్లో ఉన్న పెద్ద డేంజర్ ఇది. ప్రాస్పెరిటీ గాస్పెల్ ఉన్న పెద్ద డేంజర్ ఇది.
నన్ను నేను తగ్గించుకుని ఉన్న దాంట్లో ఆనందపడి జీవించడం నేను నేర్చుకోకపోతే సంతృష్టికరమైన దైవభక్తి గొప్ప లాభసాధకము అని ఉంటుంది కదా. ఎందులో? 1 తిమోతి గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం కదా. అవునా కదండి? ఎలాంటి స్పిరిచువల్ లైఫ్ గెయిన్ఫుల్, మనకి ప్రాఫిటబుల్? స్పిరిచువల్ లైఫ్ విత్ కంటెంట్మెంట్ అని ఉంటుంది బైబిల్లో. అంటే ఉన్న దాంట్లో తృప్తి పడగలిగే విశ్వాస జీవితము గొప్ప లాభదాయకం అని బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే అది కాకుండా నేను గర్వంలోకి వెళ్ళి కడుపు నిండి నేను లగ్జరియస్గా సమృద్ధిలో జీవించడం మొదలు పెడతాను, ఏం జరుగుతుంది చెప్పండి? ముందు నా పక్కనోడి గురించి నేను ఆలోచించడం మానేస్తాను. సీరియస్గా మన కుటుంబాల్లో ఎంతమంది పేదల గురించి ఆలోచిస్తున్నాము? కరెక్ట్గా ఆలోచించండి. బైబిల్ చదివితే ఆది సంఘం ఎవరి విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టింది? ఎర్లీ చర్చ్. విధవరాళ్ళు ఉన్నారు చర్చ్లో కదా, పేదవాళ్ళు ఉన్నారు చర్చ్లో, అవునా? అనాథలు ఉన్నారు చర్చ్లో. చర్చ్లో లేకపోతే ఆది సంఘంలో ఉన్న ఆ డౌన్ ట్రాడన్ పీపుల్ ఉంటారు, ఆ కింద స్థాయి జనాల గురించి ఎందుకు వీళ్ళందరినీ సెలెక్ట్ చేశారు? ఫిలిప్, స్టెఫెన్ వీళ్ళందరిని ఎందుకు సెలెక్ట్ చేశారు? వాళ్ళకి ఇవ్వాల్సిన దాంట్లో మేనేజ్మెంట్లో ప్రాబ్లం జరుగుతుందని ఈ విధవరాళ్ళకి వీళ్ళందరికీ పేదోళ్ళకి చర్చిలో పంచిపెట్టే దాంట్లో శిష్యులందరూ బయటికి వెళ్ళి, అపోస్తులందరూ బయటికి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. సంఘంలో ఈ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లం వచ్చిందని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యాక్చువల్గా స్టెఫెన్ని, ఫిలిప్ని ఇట్లా 7గురిని ఏం చేశారు? సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. సెలక్షన్ ఎందుకు జరిగింది అంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో విధవరాళ్ళకి, పేదవాళ్ళకి, అనాథలకి సహాయం చేయడం కోసం అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఫామ్ అయిందంటే చర్చిలో ప్రయారిటీ దేనికి ఎక్కువ ఉంది? ఇట్లాంటి వాళ్ళ కోసం ఎక్కువ ఉంది. మన సంఘాల్లో కానీ, సరే సంఘాల సంగతి పక్కన పెట్టండి, క్రైస్తవులుగా దేవుడు మనకు ఒక స్థితిని ఇచ్చాడు కదా, ఒక పొజిషన్, ఒక స్టేటస్ ఇచ్చాడు క్రిస్టియన్స్గా మనకి. పేదోళ్ళ గురించి మనం ఎంతమంది ఆలోచిస్తున్నాం? పేదోళ్ళ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నాం? పోయిన సంవత్సరం 25,000 రూపాయల డొనేషన్, ఈ సంవత్సరం 30,000 రూపాయల డొనేషన్ పెరిగింది స్కూల్లో అంటే 5,000 ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి ప్రార్థన చేసి మనం కలవరపడతాం. కానీ తినటానికి లేని పేదోళ్ళ గురించి 25,000 నా కొడుక్కి నేను డొనేషన్ కట్టి నేను చదివించడానికి దేవుడు నాకు స్తోమతని ఇచ్చాడు, ఈ 25,000 మొత్తం నా కొడుకు మీదే పెట్టాలో లేకపోతే దేవుడిచ్చిన దాన్ని నా పక్కన వాడితో నేను పంచుకోవాలన్న మనస్తత్వం ఎంతమందికి ఉంది? క్రైస్తవ సమాజం అంటే నేను మన సంఘస్థుల్ని నేను ఎవరిని బ్లేమ్ చేస్తున్నానని కాదండి. ఇది వ్యక్తిగతంగా నా జీవితం చూసుకున్నా, మన చర్చిలో మన వ్యక్తిగత జీవితాలు చూసుకున్నా, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో, యూనివర్సల్ చర్చ్లో ఉన్న ఇండివిజువల్ ఏదైనా ఒక ఫ్యామిలీని తీసుకున్నా, ఈరోజు క్రైస్తవ సంఘంలో లేకపోతే క్రైస్తవ కుటుంబం దేని గురించి కష్టపడుతుంది?